ఒకసారి 2 ఓట్లు ఉంటాయి అక్క. ఎంపీకి 1, ఎమ్మెల్యేకి 1, 2 ఖచ్చితంగా ఫ్యాన్ బుక్ చేయండి అక్క. ఎంపీ సార్ భార్య అక్క, తప్పకుండా ఫ్యాన్ బుక్ చేయండి అక్క. ప్రస్తుతం అక్క లేడీస్ చాలా మందిని ఎంప్లాయ్ చేస్తారు. వారికి చాలా బాగా ఆదాయం వచ్చేటట్టు అదంతా చూస్తున్నారు. ఇక్కడ షేడ్ కూడా పెట్టారు. బాగా కష్టపడుతున్నారు కదండి, హార్డ్ వర్క్. మీ పేరేంటమ్మా? మా పేరు నా పేరే వీరరాగమ్మ. మా పేరు నాగమన్నా. ఓకే, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? కారం ఎఫెక్టా? ఎలా ఉంది మీకు పరిస్థితి? అలవాటు చేసేసుకున్నారా? ఎంత వేడిలో కూడా ఎంత ఘాటుగా ఉండే కన్నా. మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారమ్మా? ఓకే ఓకే, ఇక్కడే ఉంటారా? ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు మీకు? అవును, అవి తీసేస్తారు ఇక్కడ ఉండేవి. అరే, క్వాలిటీ అదంతా బాగుండేది. ఓకే గుడ్. అది తప్పకుండా నేను లోకేష్ సార్ చెప్తానండి, తప్పకుండా తీసుకుంటాను సీరియస్ గా. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ అలా ప్రిపేర్ చేసి పంపించేవాళ్ళం. అవును, పక్కనే చక్కగా వీళ్ళంతా వర్క్ అయినాక చేసేవాళ్ళు. అదే హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంట్లో నుంచి పొద్దున్న తీసుకొస్తున్నారండి. కష్టం కదండి మరి. 9ంటికి ఇక్కడ రావాలంటే ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వంట చేసుకుని రావాలంటే చాలా కష్టం. తప్పకుండా దాని గురించి నేను చూస్తానండి. ఓకే, మరి లోపల లేవండి. కానీ వేరే వాళ్ళకి వెళ్ళడానికి ఓకే. మీరు రావాలన్నా కూడా మీ ఇల్లు ఇక్కడే ఉన్నాయా లేకపోతే దగ్గరలోనే? ఓకే, సూపర్ 6 వర్తిస్తుంది. అవునవును, కరెక్ట్. మీకు తెలుసా అండి సూపర్ 6 గురించి? బాబు మనం ఇంటింటికి వచ్చి ఇచ్చామే. అవి 18 సంవత్సరాల నుంచి నిండిన ప్రతి మహిళకి, 50 సంవత్సరాల లోపు వాళ్ళకి 1500 నెలకి, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాం. ముఖ్యంగా మీ పిల్లలందరికీ ఎవరైతే చదువుకుంటున్నారో 15,000 రూపాయలు వస్తాయి. సో అవన్నీ మీరు తప్పకుండా యూజ్ చేసుకోవాలి. ఉచిత బస్ ట్రాన్స్పోర్టు, గ్యాస్ సిలిండర్లు అవన్నీ మీరు తప్పకుండా ఆలోచించాలి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎంతో గౌరవం ఇచ్చే ఆయన, అది మీకు తెలిసిందే. మాకు ఇంట్లో కూడా ఎక్కువ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి మేము లైఫ్ లో కూడా పెద్ద పెద్దవి సాధించాలని ఎప్పుడు చెప్పేవారు. సో తప్పకుండా మీరు ఆలోచించాలి, మీరు బాగుపడాలి. మన మంగళగిరి మహిళలు ఎప్పుడు ఆనందంగా ఉండాలి. మీరు కూడా చాలా బాగుపడాలి. మీరు చెప్పింది నేను చూసుకుంటానండి. అన్నా క్యాంటీన్ది ఆల్రెడీ 4 ఉన్నాయి, ఏదైతే లోకేష్ గారు నడుపుతున్నారు. ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి చాలా మందికి చాలా బెనిఫిట్ గా ఉంటుంది. సో దాని గురించి నేను తప్పకుండా చెప్తాను. మీరు జాగ్రత్త చూసుకోండి. అయితే థ్యాంక్ యూ. సీ యూ అండి. హలో, నైస్ టు సీ యూ.
అవునండి ఆహా. మాకు ఇవ్వండి తప్పకుండా తప్పకుండా అట్లానే తప్పకుండా పాస్ అయిన వాళ్ళందరికీ వస్తుందండి. ఓకే ఓకే అక్కడ గ్రైండ్ కానీ లేకపోతే దీన్ని ముక్కలు చేస్తారు పిజ్జా కట్టి అవునండి. ఓకే 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 ఓకే. ఎన్ని గంటలు చేస్తారండి లేడీస్ ఇక్కడ? 8 hours అండి, 9 to 5 hours. అవునండి. మధ్యలో 1 hour అక్కడే ఘాటు తగ్గిపోతుందా? అంటే మా అందరికి అలవాటు అయిపోయింది మేడం. అవును. మామూలుగా అయితే జనరల్ పబ్లిక్ మెదగాలంటే అమ్ము అంటారు. లేడీస్ ఎందుకండి స్పెసిఫిక్ గా? అంటే ఫర్ గ్రేడింగ్ కదా మేడం, అదే కష్టమే ఉంటుంది మేడం. సమ్మర్లో కరెక్ట్. బాగానే షేడ్ పెడుతున్నారు మీరు. అందరు ఇక్కడ లోకల్ గానే వస్తున్నారండి? లోపలే మేడం. సప్లై బటర్ మిల్క్ అండ్ కూల్ డ్రింక్స్ ఆల్సో. గుడ్. కనీసం 20-30 మెంబర్స్ లేడీస్కి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఏజ్డ్ అయినా కూడా ఈ తొడిమలు తీసేదానికి దే విల్ టేక్ ఇట్ టు ద హోమ్. అవును కరెక్ట్. సాయంత్రం చేసి సాయంత్రం 500 అట్లా. ఓకే. వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా కూడా చేసుకోవచ్చు. 3-4 రోజులు చేస్తారు మేడం. అడుగుదాం. మీ పేరేంటండి? అమ్మా మీ పేరేంటి? 5 days. ప్రతి వీక్ లో 5 days చేస్తున్నారు. ఓ న్యూ క్యాన్. మీరు ఎక్స్పీరియన్స్. నో ప్రాబ్లం అండి. ఎలా ఉంది కొత్తగా? గుడ్. బాగా చేసుకోండి. నేనా ఇక్కడే మంగళగిరిలో మా ఇల్లు. మా ఇల్లు ఓటికారు. మీరు మిర్చి, మేము కూడా పాలు. సరే ఓకే. యా ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే నమస్కారం. ఆల్ ది బెస్ట్. వై నాట్? ఇవి తోడేసినవా అండి? మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? చాలా ఎక్స్పీరియన్స్ అయితే. కొత్తగా వచ్చే వాళ్ళు కూడా వెళ్ళమంటారండి? నమస్కారం. ఇళ్లలో వేసుకొని చాలా మంది చేస్తున్నారు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. చాలా మందికి అదే పని అయిపోయింది. మంచిది కదండి. 10 మంది కలిసి ఒక ఆట ప్లేస్ ఒకటండి, కొంచెం సేఫ్ గా కూడా ఉంటుంది కదా ఎవరైతే బయటికి రాలేరు. వర్తమానం తీసుకునే ఉంటున్నారు, ఏం పనులు లేక. అదే కరెక్ట్. పొలాలన్నీ లేక, కవుళ్ళు లేక చాలా అదైనా చేసుకుంటున్నారు ఇంట్లో కూర్చుని. ఏదో ఒక ఆదాయం వస్తుంది వాళ్ళందరికీ. అవును లేకపోతే ఇది కూడా ఉండదు, బయటకు వెళ్లాల్సి వచ్చేది. అదే కరెక్ట్. మంది కలిసి ఒక ఆట వేసుకొని కరెక్ట్. రాజధాని గ్రామాల్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల అన్ని కూడా జాబ్స్ ఉన్నాయండి. ఇప్పుడు క్యాపిటల్ అనేది లేదనేసరికి చాలా ఇబ్బంది పడి లేడీస్ బాగా ఇబ్బంది పడ్డారు. లేడీస్ బాగా కష్టమే కదండి. రైతులకి కౌలు లేక ల్యాండ్ లెస్ పూర్ ఫ్యామిలీస్ కి ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 2500 తప్పితే కదమాది డైలీ వేజెస్ కి కూడా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి, ఇంట్లో కూడా జరగని పరిస్థితి. కరెక్ట్ కరెక్ట్. రైతులకైతే అది కూడా లేదు మేడం, కౌళ్ళు కూడా. ఈ గొప్ప అర్థాలు మన తెలుగు దేశం జెండానే ఎగరాలి. మన తెలుగు దేశం పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ ఈ గొప్ప అర్థాలు మన తెలుగు దేశమే. ఒక్కళ్ళు రావడానికి ధైర్యం చేయకూడదు, ఇంకొక జెండా ఎగరటానికి కుదరదు. అదే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే. తర్వాత మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం నేను చేపట్టాను. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది, ఇట్లా నా కార్యకర్తలు, నా బిడ్డల్ని నేను కలుసుకోగలుగుతున్నాను. మీరు చూపించే ఉత్సాహం, ధైర్యం నన్ను ముందుకు తీసుకెళ్తాంది. ఇప్పుడే కాదు, నిజం గెలవాలి అనే ఆ ప్రోగ్రాం అప్పుడు నా కార్యకర్తలు, ప్రజలే తీసుకెళ్లారు నన్ను ముందల. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ రాక్షసుల ప్రభుత్వం గురించి.
మీకు తెలుసా లేదా? అది మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడే నేను నామినేషన్ వేయడానికి గుడికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత స్టూడెంట్స్, నిరుద్యోగులు, అన్నదాతలు, స్త్రీలు, వికలాంగులు అందరూ వచ్చి డబ్బు ఇచ్చారంటే అక్కడే చూపిస్తుంది ఈ గవర్నమెంట్ ఏమి పని చేయట్లేదు ఏ వర్గానికి కూడా. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ప్రతి వర్గానికి ప్రజల కోసం ఆయన పోరాడారు. అది ఒక నాయకుడు అంటే. అట్లానే చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత ఏమీ లేదు మన ఆంధ్రప్రదేశ్ లో. ఆ 5 సంవత్సరాలు ఆయన చాలా కష్టపడి మీకోసం, ప్రజల కోసం, మన రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన ఎప్పుడు నిద్రాహారాలు మానేసి ప్రజల కోసమే ఆయన పనిచేశారు. ఎందుకు? ప్రజలు మన రాష్ట్రం నంబర్ 1గా ఉండాలి యావత్ భారతదేశంలో. అది ఆయన కోరుకుంది.